వేమిల్ది తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆక్వా రైతులకు ముందుగా నా నమస్కారాలు. నా పేరు అండ్రా చల్లారావు. మాజీ ఆఫ్కాప్ చైర్మన్గా పనిచేసి ఉన్నాను. 15 సంవత్సరాలు మత్స్యకారుల సహకార సంఘాలకి అధ్యక్షునిగా పనిచేసి ఉన్నాను. ఈ రోజున ఒక ఆక్వా రైతుగా టైగర్ కల్చర్ చేస్తున్నటువంటి రైతుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కారణం ఏంటంటే ఈ రోజున ఆక్వా రైతులు అనేక రకాల కష్ట నష్టాలకు ఓర్చుకుని ఆక్వా సాగు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా తీర ప్రాంతంలో ప్రతి ఉప్పు నీరు పరిసర ప్రాంతాలన్నీ కూడా చెరువులుగా కన్వర్ట్ చేసి చిన్న సన్నకారు రైతులు అరెకరం కాడి నుంచి 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాల వరకు రైతులు చిన్న సన్నకారు రైతులుగా ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తూ ఉన్నాం. ఇది టైగర్ వనామి కానీ, టైగర్ కానీ, బ్లూ టైగర్ అని, మోనో టైగర్ అని ఈ కల్చర్ ప్రారంభించాం. దానిలో భాగంగా మరి ఇవాళ ఒక చెరువు తవ్వుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని చెరువు తవ్వుకొని లీజులు కట్టుకొని కొద్దిగా పొలాలు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు, సొంత పొలాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. అవి చెరువులు తవ్వుకొని ఎన్నో లీజులు కట్టలేక, అలాగే సీడు విషయంకి వచ్చేటడికి ఇవాళ టైగర్ సీడు మరి ఎక్కడ చూసినా కూడా 3 నెలలు అయినా కూడా 100 కౌంట్ కూడా రావట్లేదు. ఎదుగుదల లేదు, సీడ్లో నాణ్యత లోపం, ఎదుగుదల లేదు. అలాగని చెప్పేసి కరెంటు విషయానికి వచ్చేటడికి మరి సబ్సిడీ పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. ఆ కరెంటు కూడా అరకొరగా తీసేసి, అలాగే కరెంటు కూడా ఏది నాణ్యతమైన కరెంట్ లేకపోవడం వల్ల మిలుకుమని ఏరియాటర్లు తిరగలేని పరిస్థితి. అది అయిపోతే మళ్ళీ జనరేటర్లు తెచ్చుకుని అద్దెకి తెచ్చుకుని మరి సొంతంగా వేసుకున్నా కూడా అందులో ఆయిల్ పోసుకోలేని పరిస్థితి. ఆయిల్ కోసం వెళ్ళి బంకుల దగ్గర నుంచి ఉంటే రోజులు కూడా ఆయిల్ రానటువంటి పరిస్థితి మొన్నటి వరకు మనం చదువు చూసాం. ఇలాంటి కష్ట నష్టాలు ఓర్చుకుని ఆ అప్పులు చేసుకుని బంగారాల మెల్లో, ఆడవాళ్ళ మెల్లో పుత్తులు తాగడెట్టుకుని ఇవన్నీ చేసుకుని ఫీడ్ కోసం వెళ్తే ఏదో ఫీడ్ రేట్ ఈవేళ ఎంతలాగా దారుణంగా పెంచారండి. ఏం జరుగుతుంది? కేజీకి వనామీ ఫీడ్కి 8 రూపాయలు పెంచారు. కేజీకి 8 రూపాయలు, టన్నుకి 8,000 రూపాయలు. అలాగే టైగర్కి వచ్చేటికి 10 రూపాయలు, టన్నుకి 10,000. మరి ఇంకెక్కడి నుంచి ఫీడ్ కొనాలి? ఎక్కడి నుంచి రైతు ఈ సాగు చేయాలండి? మాకు అసలు ఏమీ అర్థం అవట్లేదు. భారీ ఎత్తున నిన్న వీరవాసరంలో బత్తాలు రోడ్డు మీద వేసి తగలబెట్టేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మళ్ళీ పాలకొల్లో మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఈ రకంగా మరి చేశారు. ఆక్వా రైతుని మరి ఏం ఆదుకుంటున్నట్టు? నాణ్యత కరెంట్ లేదా? అన్ని తట్టుకుని వెళ్తే సరైన గిట్టుబాటు ధర లేదు. గతంలో గిట్టుబాటు ధర లేదు, ఈ రైతులను ఆదుకోలేకపోతుంది గత ప్రభుత్వం అని చెప్పేసి రకరకాల అలరలు చేశారు. ఈ రోజు జరుగుతున్నది ఏంటి? మరి ఈ రైతులు ఏం చేద్దామని? అలాగే మరి ఈ రైతులు రోడ్డు ఎక్కిన ఈ ఎలా ఉన్న పరిస్థితుల్లో రోడ్లు ఎక్కి మొత్తం ఈ మేత కొనుక్కోవాలని పరిస్థితుల్లో ఉన్నాను. మేము చెరువులు చెయ్యాలా మానేయాలా? సగంలో ఉన్నాయి, సీడ్లో ఉన్నాయి, 100 కౌంట్లో ఉన్నాయి. అందరూ కూడా 3 నెలలు 4 నెలలు అయింది ఈ సీడ్ వేసి. మరి ఏం చేద్దాం? రైతులు ఆందోళనలో ఉన్నారు. పురుగు మందులు డబ్బాలు ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నారు. ఆయిల్ చూస్తే ఆయిల్ కొట్టించుకోలేని పరిస్థితి అయిపోయింది. కరెంట్ చూస్తే నాణ్యమైన కరెంట్ లేదు. ఇవన్నీ అందరూ ఒకెత్తైతే అలా మేత ధరలు దారుణంగా పెంచారు. ఈ మేత కంపెనీలు ఎవరి? ఈ కూటమి ప్రభుత్వం అందేమని మాకైతే ఖచ్చితమైన అనుమానం ఉంది. మరి ఎప్పుడూ లేదు. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 8 రూపాయలు ఒకేసారి పెంచారు. 10 రూపాయలు టైగర్ మేత పెంచారు. నేనైతే ఖచ్చితంగా నా ఆరోపణ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు, ఈ కూటమి గవర్నమెంట్లో తెలుగుదేశం సంబంధించినటువంటి మేత కంపెనీలు, ఫీడ్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళే వచ్చిన వెంటనే వాళ్ళకి లాభం చేకూర్చాలి, వాళ్ళని ఆర్థికంగా స్థితిమంతులు చేయాలి, వాళ్ళ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఈ రైతులు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి అవసరం లేదండి. కాబట్టి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మరి నాణ్యమైనటువంటి ధర ఇచ్చి మరి ఎంతో ఆ రైతులను ఆదుకుని ఆక్వా రైతులను ఆదుకున్నారు. నాణ్యమైన కరెంటు సబ్సిడీ ఇచ్చారు, అన్నీ జరిగినాయి. మరి
గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల్లో మరి ఆయిల్, డీజిల్ ఆయిల్, పెట్రోల్ అన్నీ పెరిగిపోయినాయి. దాంతో మేత కంపెనీలు అక్కడ ఆయిల్ పెరిగింది మేమేం చేయమని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎవరిని నమ్మాలి? ఈ ఫీడ్ కంపెనీలు నమ్మాలా? పైన ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ రేట్లు పెంచడం వల్ల గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి వాళ్ళకు ఉన్నట్టు పెద్ద 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 ఫీడ్ కంపెనీలు, భూస్వాములు వాళ్ళందరూ ఒకటైపోయి చిన్న చిన్న రైతుల్ని పాడు చేయటమా? ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఖండిస్తున్నాం. రాజకీయాలు ఇవాళ ఉన్న అన్ని పార్టీలు ఉన్నాం ఇక్కడ. రాజకీయాలకు అతీతంగా వచ్చాం. ఎందుకంటే రైతు బాధ కలుగుతుందండి. ఈ నాయకులు ఇవన్నీ మాకు అవసరం లేదు. నాయకత్వం పక్కన పెడితే ఇవాళ ఒక రైతుగా ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మాకు అన్నీ కాదు, గిట్టుబాటు ధర కావాలి. ఈ మేత కంపెనీలు వెంటనే తక్షణం మేత కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి. ఈ మేత కంపెనీలు అర్జెంటుగా వాళ్ళని అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని సంప్రదింపులు చేస్తారో లేకపోతే భయపెడతారో, వాళ్ళకి నోటీసులు ఇస్తారో మాకు అనవసరం. ఈ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా కూడా ధర రూపాయి నుంచి 8 రూపాయల నుంచి ఖచ్చితంగా లాస్ట్ మొన్న అనుకున్న ధరనే, పాత ధరనే కొనసాగించాలి. కొత్త ధర అయితే 8 రూపాయలు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా క్రాప్ హాలిడే అందరూ కూడా ప్రకటించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ధరల్లో మేము చేయలేం. నాణ్యతమైన సీడ్ లేదు, నాణ్యతమైన ఫీడ్ లేదు. ఎకానమీ ఫీడ్కి సంబంధించి కేజీకి 8 రూపాయలు పెంచారు కాబట్టి ఆ 8 రూపాయలు తక్షణం ఉపసంహరించుకుని 8 రూపాయలని పాత రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి చేయవలసింది కోరుతున్నాం. అలాగే టైగర్ ఫీడ్ కేజీకి 10 రూపాయలు పెంచారు. ఆ 10 రూపాయలని రద్దు చేసి పాత ధరకే టైగర్ ఫీడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గిట్టుబాటు ధర ఇప్పుడు రేపొద్దున ఇవన్నీ అధిగమించి రెయ్యిని కౌంటీ తీసుకొస్తాం. కౌంటీ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ ఈ మేత కంపెనీలు ఇప్పుడు అయిందా, ఈ ఏదైతే ఈ ఎక్స్పోర్టర్స్ ఉన్నారో ఆ ఎక్స్పోర్టర్స్ మళ్ళీ ఏకమైపోతారు. వనామీ రేటు బాగా ఇచ్చామని అంటున్నారు. 3 టన్నులు ఉంటేనే కానీ ఆ రేటు అని అంటున్నారు. రేట్ అయితే బాగా ఇచ్చినాం అని అది చెప్పి మళ్ళీ అది అలా చేస్తున్నారు. ఇవన్నీ కాదు, గిట్టుబాటు ధర ఖచ్చితంగా కూడా రైతుకి కేజీకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. మరి రేపొద్దున కౌంటుకు వచ్చిన తర్వాత విధంగా కూడా గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైతే ఉందో ఆ పాత సబ్సిడీ కొనసాగించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బాగా చేశారు. ఎందుకంటే ఆక్వా రైతుల్ని ఏది కరోనా వచ్చింది, కరోనా ఓ పక్కన వస్తే ఆ కరోనా వచ్చిన వాళ్ళని ఆదుకోవడంతో పాటు ఆక్వా రైతులకి రేటు తగ్గకుండా మొత్తం ఎక్స్పోర్టర్స్ సంప్రదింపులు చేసి దీనికి అవన్నీ కాదండి, అప్సడా ఒకటి చట్టం ఉంది. దీనికి అప్సడాకి ఒక చైర్మన్ ఉన్నాడు గవర్నమెంట్ తరపుని. ఏ ప్రభుత్వం ఉన్నా అప్సడా చైర్మన్ ఉంటాడు. ఈ ఆక్వా అథారిటీకి సంబంధించి అప్సడా చైర్మన్ ఉంటాడు. చైర్మన్